ఓయ్ ఓయ్ నిన్నే ఏంది లే ఎంతసేపు అంటూ ఎంతసేపు అగో తెల్లారి ఇంతసేపు అయినాక కూడా మళ్ళీ వండుకుంటాను లే నువ్వు అసలే ఏంది పొద్దున్నే సార్ నసలెక్కన అనిపిస్తుంది నిన్న నాకు ఏమని చెప్పిపోయినావు నువ్వు సప్పుడు చెయ్యడు మళ్ళా ఏంటిది అక్కడ షాప్ లో పని ఉన్నది తీసుకపోతా అని చెప్పినావు కదా ఫంక్షన్ కి వచ్చినాక ఏ టైంకి వచ్చినావు ఇప్పుడు ఏమైపోయింది చెప్పు ఇప్పుడు పోదాం ఎత్తిపోతుందా నీకేమున్నది నిన్న ఒక మాట ఇయ్యాలి ఒక మాట మరి ఫంక్షన్కి వచ్చినా అది ఇంటికాడ ఒక్కతున్నది మరి తిన్నదో తినలేదో నేను పోతాను లేదు నీ వాళ్ళు నీ పక్కకుంటే చాలు ఎవ్వరద్దు నీకు బయలుదేరదాం అనేసరికి వాళ్ళు వీళ్ళు ముచ్చట పెడితే వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటున్నా మంచిగా తాగుకుంటున్నావు ఇంకేమున్నది ఇంటికాడ ఎటన్నా పోని ఎవరికే నువ్వు అత్త మీ వాళ్ళు సక్కటోళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు అని నేను అత్త మీ వాళ్ళకు నువ్వు ఒక్కను ఉంటే చాలు నడు పో స్నానం చెప్పో పోయి పొద్దుకి తాగాలి పొద్దుకి దాకా వండాలి ఏదద్దు సరే గుడికి పోయినాక బట్టలు షాపు వెళ్దా ఉన్నదో లేదో మొన్ననే ఆమె ప్రత్యేకంగా చెప్పింది రేపే వచ్చి మాట్లాడుకో అని ఇక్కడ ఉంటదో ఉండదు కానీ సూపర్ మార్కెట్ లో అడుగుదాంటి సరే ఏదో ఒకటి పోదా ఇడు నువ్వు కొబ్బరికాయ పట్టుకొస్తా ఇక్కడ వెయిట్ చేస్తా నువ్వు తొందర పోయి రాపో అగో ఈడదాకా వచ్చి లోపలికి రాకపోవడండి రా పోయి రాపో మౌనిక ఇగో ఈ పట్టింపులు లేకనే ఇట్లా అవుతుంది నాడు పోదాం మంచిగా మొక్కొని రాకనట ఇవన్నీ కథలు వర్రకు నువ్వు నడు ఎప్పటికీ దేవుళ్ళ పట్టద్దు ఏమొద్దు కదా మంచిగా మొక్కో కొంచెం తాగనని మొక్కుతా దేవుడా మా అప్పులన్నీ దగ్గర పడాలి మేము మంచిగా ఉండాలి ఈయన తాగుడు బంద్ చేయాలి మా అమ్మ నాన్న మాతో కలవాలి మా అత్త మామ మంచిగా చూసుకోవాలి నువ్వే చూడు తండ్రి కొబ్బరికాయ నువ్వు ఇవ్వచ్చు అప్పుడు పెడదాం అయ్యగారు లేనే లేడు నువ్వే రెడీ చేసుకుంటే ఇంతసేపు అనుకున్నావు మీరు బొట్టున్నది పెట్టు పెట్టు కొబ్బరికాయ బయట కూడా ఉంది ఏం చేస్తానవే బట్టలు మర్చేత్తన్నా అమ్మ ఇట్లా ఎడు వెళ్ళు అత్తమ్మ పొలం కడిగి పోయింది కరెంటు పోయినట్టున్నాయా పొద్దున పోయింది కరెంటు ఇంకా రాలే చల్ల ఉన్న చెట్టు కింద వీడు అరవింద్ గారు కూడా పోయిండా ఆయన కూడా వేయండు అన్నం వేసుకురా ఉన్నా తింటావా అది కొద్దిగా వెనక తింటా కానీ అవు కానీ నువ్వు పొద్దుగా లేచిపోయినావు ఎటు పోయినావు ఇలా లాగిన్ కూడా కాలే ఆఫీస్ లేదా ఉన్నది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నది కానీ మరి ఆకలి అయితే లేదా ఇంకా అన్నం తినా అంటాను కొద్దిగా వెనక తింటా నువ్వు తిన్నావానే నేను తిన్నా అత్తమ్మ తిన్నది ఆమె తిని పొలం కాడికి పోయింది బట్టలన్నీ నిండినాయి గాలికి కింద పడితే అని మర్చెత్తన్నా సరే కానీ ముచ్చట మాట్లాడదాం అనుకున్నా ఏంటిది బావా ఇప్పుడు బాపోళ్ళ ఇంటికాడ ఆ పొలం ఎంత పోతుంది అక్కడ భూముల ధరలు నాకేమెరక నాకు తెలియదు ఎందుకు ఏం లేదు కానీ ఇంతకుముందు రాకేష్ వాళ్ళ ఇంటికి పోయినా అదే మా ఫ్రెండ్ గాడు తెలుసు రాకేష్ అన్న హైదరాబాద్ లో జాబ్ అవుతాడు కదా వాడు ఈ openplot.com అనే వెబ్సైట్ లో ఒక ప్లాట్ తీసుకున్నాడు అట్నే
మన ఆఫీస్ దగ్గర మంచిగా ఉన్నది. ఇక నాకు కూడా ఇట్లా ఆఫీస్కి రమ్మంటారు. ఇంతకుముందు వానితోనే మాట్లాడుండే, మరి ఏమన్నా నాకు కూడా ఒక ప్లాట్ ఉన్నదారా అని అడిగితే ఆ openplot.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసిండు. మన ఆఫీస్ కాడ ఇప్పుడు గచ్చిబౌలి ఉన్నది కదా, ఆడ ఎంట్రీ చేస్తే ఆడ ఉన్న ఫ్లాట్లన్నీ కనిపించినాయి. అలా ఒక ప్లాట్ చూసిన మంచిగా ఉన్నది, అది ఆఫీస్ దగ్గరనే ఉన్నది, ఆనే నియర్ బై సూపర్ మార్కెట్లు అన్నీ ఉన్నాయి. ఇక మంచిగా ఉన్నది ఆ ప్లాట్, మనకు అనుకున్న ధరలనే వచ్చేటట్టు ఉన్నది. అది అది చూపించిండు వాడు. అదే మరి అది తీసుకుంటే మంచిది కదా, ఎప్పటికైనా ఆన్నే ఉంటాం మనం. ఒకవేళ నువ్వు జాబ్ చేసుకున్నా కూడా ఆన్నే ఉండొచ్చు, ఇక మనకు అక్కర్లేదన్నా కూడా అమ్ముకోవచ్చు, ఏమున్నది అలా. కానీ తీసుకుంటే మంచిది కదా, ఎప్పటికైనా ఫ్యూచర్ మంచిగా ఉంటుంది కదా అన్నట్టు ఆలోచిస్తాను. అయితే ఇప్పుడు మరి ఈ భూమి గురించి ఎందుకు అడుగుతాను? ఏం లేదే, ఇప్పుడు మనకి ఎట్లా ఇచ్చిల్లు కదా భూమి, ఆడు ఉండి ఏం చెప్తుంది, అది మనం పోయి వ్యవసాయం చేసేటోళ్ళం కాదు. అబ్బా, అది మా తాత కష్టపడి సంపాదించిన భూమి, గుర్తుకిచ్చిండు. నువ్వు కదండి ఇట్లా ఇప్పుడు తీసేస్తా అంటే ఎట్లా చెప్పు? మా బాప ఏమంటాడో ఏమో ఇప్పుడు అమ్ముకుందామంటే. అట్లా కాదే, ఇప్పుడు ఎప్పటికైనా అది మనదేనే, మనం పోయాడు వ్యవసాయం చేసేటోళ్ళం కాదు. ఇప్పుడు ఆడ తీసుకున్నా కూడా నీ పేరు మీదనే ఉంటుంది కదా అనే. నువ్వు చెప్తా అంటే సరే మంచిగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మనం అది కొనాలంటే మనకు పైసలు కావాలి కదా బావా. ఇప్పుడు మా బాబోళ్ళు ఇచ్చిన భూమి మన ఆపత్కి అమ్మినాం అనుకో, ఊళ్ళో అగ్గో సగ్వకు అడుగుతారు, అంత లాస్ మనకే. అరే నువ్వు అట్లా ఆలోచిస్తానవానే, దానికి కూడా ఎటువంటి రంది అవసరం లేదే. ఇప్పుడు మనకి ఇచ్చింది వ్యవసాయ భూమి కదా ఎకరం, అది కూడా ఈ openplot.com అనే వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఫోటోలు తీయాలి, అవి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఇంత రేట్ అని. ఎవరికైనా అది కొనాలనే ఉద్దేశం ఉంటుంది కదా, వాళ్ళు డైరెక్ట్ మనతో కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంట్లో వ్యవసాయ భూమి కూడా అమ్ముకునేందుకు పెట్టుకోవచ్చా? అంతేకాకుండా ఎటువంటి బ్రోకర్స్ ఉండరే మళ్ళీ ఇలా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చా? మళ్ళా ఇప్పుడు మనం అప్లోడ్ పెడతాం కదా, ఎవరన్నా కొన్నా మనం కొనాల్సినా కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండేది దానికి. మంచిగా ఉంది, ఇదివరదాకా నేను చూసిన, ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లనే మనకు ఒకవేళ ప్లాట్లు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ ఆ కస్టమర్ సపోర్ట్ మనకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. వాళ్ళని అడగచ్చు ఏదంటే అది. ఎలాంటి బ్రోకర్ లేకుండా 24 గంటలు కస్టమర్స్ ఇబ్బంది అవైలబుల్ అంటే మంచిగానే అనిపిస్తుంది బావా. అట్లా కాదే, ఎట్లాగూ ఇది కొనే వరకు టైం పడుతుంది కదనే. ఇప్పుడు నన్ను ఆఫీస్కి రమ్మంటారు, ఇప్పుడు మనం ఆడ రెంట్కు ఉండాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు ఈ openplot.com అనే వెబ్సైట్లో రెంట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. నీకు చెప్తే అర్థం కాదు కానీ ఒక్కసారి చూడగా, రెంట్ కూడా ఇస్తారా? ఈ గూగుల్ పోయినామా, openplot.com అని కొట్టుడుతోనే వీళ్ళ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ సెర్చ్ బటన్ ఉన్నది కదా, మనకు కావాల్సిన ఏరియా ఏంటిది, గచ్చిబౌలి. గచ్చిబౌలిలో ఆప్షన్ అడుగుతుంది, రెంటా ఏంది అది ఇదని. రెంటెడ్ హౌసెస్ అని కొడితే వస్తుంది. ఇక 2 BHK 3 BHK ఇట్లా మనకి ఏది బయట కంటే ఇలా కొంచెం రేట్లు కూడా ఉన్నాయి కదనే, అగ్గోనే ఉంది. రేట్లు కూడా కనిపిస్తాయి కదా, రేట్లు కూడా మనకు అంటే ఏది రీజనబుల్ అయితే అది తీసుకుంటే బెటర్ కదా. ఇక మనం మంచిగా అందులో వండుకుంటైనా ఆ భూమి అమ్ముడు పోయినాక మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు. మంచిగా ఉంది. మరి రాకేష్ అన్నకి చెప్పినవా? మనకి చెప్పినా కానీ అదే మరి మీ బాబుతోని ఒక ముచ్చట మాట్లాడతావా నువ్వు అని. మా బాప చెప్తా. ఇక ఆయన ఏమంటాడే, మనం మంచిగా బతుకుతున్నాం అంటే ఆయన కాదంటాడా? ఆ దేవుని దయ వల్ల ఆ ఉన్న ఒక తమ్ముడు మంచోడై మంచిగా అయితే ఇక వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. నేను చెప్పేది నేను చెప్తుంది. ఆ రాకేష్ అన్నకు ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి దాని పని మీద ఉండు. నువ్వు అన్నం తినలేక ఈ టైం అయింది, పోయి అన్నం తిందు పారాదు. సరేపా, బట్టలు తీసుకొస్తా నువ్వు. ఉద్యోగ ఫోన్ చేస్తుంది, మాట్లాడు. హలో హలో బాబు, చెప్పు బిడ్డ. అంత మంచిగా బిడ్డ, మీరందరూ మంచిగున్నారా? అందరు మంచిగానే ఉన్నారు బిడ్డ. ఏం చేస్తారే? ఏమున్నది బిడ్డ, బాయికాడి పోయొచ్చినాం ఇప్పుడే, ఇట్లా ఊళ్ళో పడ్డా ఇంటికాడి. మొత్తం ఇక పని తీరినట్టేరా. సరే బిడ్డ, మరి నేను ఒకసారి అమ్మని అడుగుతాగు. ఏంటిదయ్యా? ఉద్యోగాలు అట హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుందాం, డ్యూటీ ఆడికే అవుతుంది, ఇక్కడున్న భూమి అమ్ముకుందాం అంటారు. మరి ఎట్లా? అవునా? అయ్యో, ఇక్కడున్న భూమి అమ్మితే ఎట్లనయ్యా? మరి అక్కడ ఎవరు తెలుసయ్యా? అక్కడ ఏమో అడుగుతా.
సరే బిడ్డ, ఇక అమ్ముండి ఒకటి గులుగుతుంది కానీ ఇక మీ ఇష్టం బిడ్డ, మీరు ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. సరే బిడ్డ, నేను కూడా బాబాయ్ని అవి ఫోటోలు తీసి ఆయనకు పంపుతుంది. సరే బిడ్డ, మంచిది. ఇంకేంది వాళ్ళు నచ్చిన కాడ వాళ్ళని కొనుక్కోవాలి అని. ఇంకెన్ని రోజులు మన చేతిలో పట్టుకుంటే వాళ్ళు పెద్దోళ్ళ ఇల్లు, ఆయన హైదరాబాద్లో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాడు. మనం అడ్డగాలు వేసిన వాళ్ళు ఎందుకు కొనుక్కొని. నేను అంటున్నానయ్య, కాదు ఆడ మరి మంచోళ్ళ చెడ్డోళ్ళ నాకు తెలియదా, మరి నీకు తెలియదా నాకు తెలియదా వాళ్ళకి ఎట్లా అని నాకు భయం అవుతుంది. ఆయనకి ఎరికేనే తెలియకల్లోడేనే. ఏ ఎకరం పైసలు కూడా తాలకుంటే ఓ 1,00,000-2,00,000 కావాలంటే మనం చదువుదాన్ని తీరాదే. సరేనయ్యా. సరే, ఇక నా బిడ్డకు నాలుగు కన్నా ఎక్కువ ఉన్నది. మనకు వాళ్ళేనా, ఇక వాళ్ళకంటే మించింది ఎవరు ఉన్నారయ్యా. అంతే. నమస్తే అన్న. నేను రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చి ఇక్కడ కమలాపూర్లో నేను ఉంటాను అన్న, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర. ఓకే, ఇదివరకు హన్మకొండలో వర్క్ చేసుకునేది, వర్క్ నచ్చక బంద్ చేసిన. తర్వాత బిజినెస్ పెడదాం అనుకున్నా, అది కూడా కరెక్ట్ సెట్ కాక బంద్ చేసిన. మా వైఫ్ సిస్టమ్ వర్క్ ఇట్లా అన్ని వచ్చు. మరి ఏమైనా వేకెన్సీ ఉన్నాయి వచ్చి నచ్చిన. ప్రజెంట్ ఖాళీగానే ఉంటుంది ఇంటికాడ. ప్రస్తుతం అయితే వేకెన్సీ అయితే లేదు. నిన్ననే కొత్త వాళ్ళు వచ్చిండు. ఉంటే ఒక 10 daysలో చూద్దాం. చూడరాని ఏమన్నా ఒక 10 days ఆమె ఎట్లా వెళ్తుంది ఏందని చూసినాక తర్వాత 10 days తర్వాత చూద్దాం. సిస్టమ్ వర్క్ కూడా వచ్చాను, సిస్టమ్ వర్క్ కూడా ఫస్ట్ ఓకే, కానీ నిన్ననే వచ్చారు కదా. అట్లా కాదన్నా, నాకు ఇంట్లోకి వెళ్తలేదు, అయినా కూడా చక్కగా పైసలు ఎత్తలేవు. ఇప్పుడు పని పక్కా అవసరం అన్నా, అర్జెంట్ అన్నా, కొంచెం చూడవా. ఒక 10 days ఒప్పుకోవచ్చండి. నంబర్ అయితే ఇచ్చుకోండి, ఇస్తే నేను కాల్ చేస్తా. ప్రజెంట్ ఇన్కమ్ ఇట్లా ఏం లేవు సార్, చూడరా అనేది. ఓకే, చూస్తా. అవును, నాకు టైం ఇవ్వండి. సరే, ఏం ఇష్టం నువ్వు మాట్లాడుకుంటా. అట్లా కాదన్నా, ఇంట్లో పరిస్థితి మొత్తానికే మంచిగా లేదు. ఏదో తెలిసి తెలియక లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కానీ ఇంట్లోకి వెళ్తలేదు. ఆయన పైసలు కూడా సరిగ్గా అత్తలేవన్నా. సిస్టమ్ వర్కే కాకుండా షాప్లో ఏ పని చెప్పినా చేస్తాన్నా. నాకు ఈ పని అవసరం అన్నా, దండం పెడతా అన్న, నాకు పని ఇవ్వండి. ఏ పని అయినా నేను అరేంజ్ చేస్తా. ఒక 10 days కొంచెం అర్థం చేసుకొని నా ముఖం చూసన్నా కొంచెం ఇయ్యన్నా. చేసుకుంటాను. మిమ్మల్ని మీరు చెప్పింది కదా, మీ బాధలు చెప్పింది కాబట్టి నేనేమంటాను, ఒక 10 days ఒప్పుకోబట్టాలి. 10 రోజుల తర్వాత అయినా చెప్తారా అన్న? కంపల్సరీ చెప్పురన్నా, నాకు బాగా అవసరం అన్నా. ఓకే అక్క, సరే. ఓయ్ ఏందిలే? ఏంది, ఏమైంది? ఏం లేదు. ఎందుకు వెళ్తాను? చేయి తీసేస్తాను లేపుతా అంటే. మీరు అందరూ ఒకటి, నేనే లంగను. అసలు ఏమైంది? నాకెట్లా వెళ్తాను నువ్వేం చెప్పకపోతే? లేవే కూర్చోలే. ఏం చెప్పాలి నీతో? అసలు ఏం జరిగింది చెప్పకపోతే మాత్రం నాకెట్లా వెళ్తుంది? జర చెప్పరా అదే. ఏం చెప్పాలి? మీరు అందరూ ఒకటే. అయినా నువ్వు నా మాట నమ్ముతావా? ఎప్పుడన్నా నమ్మినావా నేను చెప్పింది? నువ్వు మంచిగా ఉన్నావేమే. ఎందుకు నమ్మ? నీ మాట ఎందుకు నమ్మవే? నువ్వు ఆయన చిన్నపోరు, నీ మాట నమ్మకపోవడం ఉండడానికి ఏం జరిగింది చెప్పు ఇప్పటికైనా. మీ అవ్వ ఇళ్ళ పొన్న పోయి మా మౌనిక పోవడానికి కారణాలు చిన్న కోడలని చెప్తాందట. నా బిడ్డ నేను మమ్మని చెప్తానా? మళ్ళీ ఇప్పుడు దాని పరిస్థితి బాగాలేదా, దానికి ఇంట్లో వెళ్తలేదా, అప్పులు అయినాయి, ఆ ముచ్చట్లు కూడా చెప్తాందట. ఈ ముచ్చటి ఎలాగని తెలుసా? మన ఇంట్లో మనకు తెలుసు, మందికి ఎప్పుడు అవసరం మీ అవ్వబోయి. ఇదో ఇంట్లో సంసారం తీసుకుపోయి బయట పారేస్తుంది. నలుగుట్ల నవ్వుల పాలు చేసేది తప్ప దీంతో ఏం లాభం లేదు. అట్లా కాదు కానీ మీ అవ్వే పేగులు తీసి పెట్టే మీద ఎత్తాంది. ఇంట్లో ముచ్చట్లన్నీ ఉంటాయి, మంది ఎప్పుడు అవసరమా? మంది ఎప్పటికి మనకు అనుకూలంగానే ఉంటారా? ఎప్పుడైనా మాట చెప్పుడు ఎత్తేస్తారు. శంకర్ గారి పని ఏమాయా, వారి బిడ్డలు వేసిపోయి ఇప్పుడు ఏమందా బతుకుతలేట అంటారు. ఆయన మామయ్య చచ్చిపోయినాక ఇక నిమ్మలాగా ఉంటుంది, నా తల్లి లెక్క చూసుకుంటా, బుక్కడంతా మంచిగా అండి పెడితే కడుపు నిండా తినుకుంటా, ఇంటికాడ ఇల్లు కావాలన్నా చాలు, నేను బయటడికి వచ్చే వరకు అనుకున్నా. నేను అనుకుంటే ఆమెకి ఇట్లా చేయబట్టే ఏం పోబెట్టబుద్ది అయితే నాకు. ఒక్కొక్కరు ఇంట్లో మామ చచ్చిపోగానే ముసలోళ్ళు ఏర్పడేస్తాను అత్తుంటే బుక్కడు పోబెట్టరు ఎవలకు. నేను కూర వండినా మెచ్చది, పువ్వు వండినా మెచ్చది, ఉప్పు ఎక్కువ అంటది, ఉప్పు తక్కువ అంటది. మొన్న చూసినావు కదా నేను కొట్టిన ఏమన్నదో. దీనికి తిని ఒక కాడ కూర్చున్న బుద్ధి కాదే, దీని గుణమే గింత. తిని ఇంట్లో కూర్చోవా అంటే అసలుకే అయినది. ఇప్పుడు దాన్ని ఏమన్నా అన్నా కూడా మనమే ఊరతలేమని మళ్ళీ రోడ్డు 10 మంది చెప్తుంది. సప్పుడు ఊకోరాదే. ఇది వరకే 2 ఆడోళ్ళు అని మంది అన్నారు. అయినా ఆడోళ్ళు అవుతుంది మగవాళ్ళు అవుతుంది అని నేను చదువుకుంటూ వచ్చినే. అది అట్లా చేసే దాని రాత చక్కదనం లేదు, నా రాత చక్కదనం లేదు. ఈ మంది నవ్వే పనే కాబట్టి నేను చెప్తా కదా దానికి, నువ్వేం బాధపడకే. తిందుదా కొంచెం బుక్కడంత బోధిందుదా. నేను తినా ఇప్పుడు, నేను తర్వాత తింటా. నన్ను ఒంటరి వదిలేయి కాసేపు.
నా మనసు ఏం మంచిగా లేదు. దాని సంసారం చూడబోతే అది అట్లా ఉన్నది, వీళ్ళు ఇట్లా నడమ నాకేటని వెళ్ళిపోబుద్ది అవుతుంది ఇంట్లోకి వెళ్ళి. అయ్యో ఇచ్చిదాను మంచిదానివే నువ్వు. నేనేమన్నా చెప్తాను నన్ను అంటావు. అవ్వా ఏంది బిడ్డ? ఇంకా వజ్రపెద్దమ్మతో ఏమన్నా నువ్వు? నేనేమన్నా బిడ్డ? నేనేమన్నట్టు నువ్వేమన్నా ఉన్నట్టు. అసలు మొన్న మౌనిక వచ్చిన 4 రోజులు ఇక్కడ లేదా? ఉన్నది. ఇక్కడ ముచ్చట మరి వజ్రపెద్దమ్మ కింద చెప్పాలి. వాడు తిరిగిపోతాడు, తాగుపోతాడు, అప్పుల పాలయ్యిండు, మంచి చూసుకుంటలేడు, అందుకే 4 రోజులు ఇక్కడ ఉండిపోవడానికి చెప్పిందని అన్నమాట. అవన్నీ కావాలని చుట్టేస్తారు నావిన. కాదబ్బా, మనం ముచ్చట్లు మంది చెప్పడం అవసరమా? నేను అవన్నీ చెప్పిన బిడ్డ, కాకపోతే 2 రోజులు వచ్చింది పొల్ల ఈయనే ఉన్నదా అన్నకు అంతే. ఏందంటమ్మా ఎవరితో ఏం చెప్పలే అంటాను? నువ్వు చెప్పలేదా? నువ్వు చెప్పింది ఆమె అంటదా? ఆమె తిన్నది అరుగుతలేదా? అయినా నీకు పురుగు పుట్టది పుట్టలు ఉండబుద్ధి కాదు. నీకేమైనా మంచిగా తింటావు, ఇంట్లో పని పోయి తిరిగేస్తావు. ఏమని చెప్పినాట ఆయన చెప్తాడా? మరి నేను చెప్పాలా? గదే చెప్పినావు బిడ్డ. నీ అసోటి బిడ్డలు నాకున్నారు, నా అసోటవా నీకున్నారు. నన్ను చూస్తే అసలే ఓరు. నువ్వు అట్లా మాట్లాడక ఎవరు వరతలేని సంగతి తెలుసు. నీ మొన్న ముత్తంతా అయ్యో మా అత్తకు బీపీ ఎక్కువ ఉన్నది, ముత్తంత ఉప్పు సప్పుడు వేసిన, అందుకే ఓ రచ్చ చేసినావు. నన్ను ఎట్లా ఇసిరేసినావు పల్లెం? ఏమని ఇసిరేసిన? ఈ ముచ్చట తీసుకపోయి చెప్తావా నువ్వు? అరే 1కి 2 పుట్టితారు పట్టుకుంటారా మీరు? ఇప్పుడు నీతో చావాలా దాంతో చావాలా? అదో గట్ల చెప్పబట్టే నువ్వు గిట్లా పడుతుంది. కావాలని అంటారు అంటే మాత్రం నాయన ఇరగబడ్డేనా? అయినా నువ్వు చెప్పలే అంటే నిన్న అమ్మ నువ్వు చెప్తావు. నువ్వు నాకు తెలుసు, నిన్న పొద్దుగల ఛాయ్ తాగిపోయినావు ఇంట్లోకి వెళ్ళి. ఇవన్నీ చెప్పొచ్చినావు పోయి ఆమెకు. నేనా? మరి రాపో, తీసుకురాపో. ముఖం కూడా చెప్తారా? మరి నువ్వు చెప్పినావు అంటే రాచి ఏమో నాకు తెలియదు మీ ముచ్చట్లు. శంకరి ఏంది ఏందా? చూడు బిడ్డ వాటికైనా మీ కురికతారు ఇద్దరు మౌలు. ఏమనంటే ఎందుకు అత్తారు? ఏంది నువ్వేమన్నావు? అదేంది అది ఎట్టాడు అక్కడ? పెద్దమ్మతో పోయి మొత్తం మన ఇంట్లో సంవత్సరం ముచ్చట మొత్తం చెప్పొచ్చిందట. అయినా నేను మామయ్య చచ్చిపోయిన కంచెల్లి నా తల్ల సోడు దాన్ని బట్ట విండు బాత విండు పొయ్యి కడుగుడు ఆల్లో ఇక్కడ అంత వేసిచ్చుడు ఇవన్నీ చేస్తే నా లాగం దొరికించుకున్నావు. నువ్వు నన్ను చేసిన పేరు ఏనే చేయవు. నువ్వు నడుచుకుంటా అంటే నేనే బగ్గ తిని మీ సొల్లు వెళ్ళి పెట్టుకుంటానా? ఏమన్నా పని చెప్తానా నీకేమన్నా? నేను చెప్పరాదు. ఊకోరాదవా, నువ్వు మందులు వేసుకొని ఏం మాట్లాడుతున్నావు తెలియదు. నువ్వు తిని ఇంటికాడ కూసోక నువ్వు వాళ్ళ వీళ్ళతో మాట్లాడితే లేని తోటి పుల్లేసి చెప్తారు మనం మంచిగా ఉండద్దా అని. నీకెందుకవ్వా నువ్వు లేని కాడికి పోతావు? ఒకరు చెప్తే పట్టుకుంటారా మరి మాటలు? ఏమో చెప్పిందే అంటుంది ఆమె. ఆమెకు తిన్నది ఎక్కడే అరుగుతుంది. ఊకోరాదు కావ్య, ఆమె మాటలు పట్టుకుంటావా నువ్వు? ఏమా ఏందక్క ఊకోరాదు అంటాను? ఆమె ఏమేమి మాట్లాడిందో ఆమె అన్న మాటలన్నీ నా మనసుకు తెలుసు, నాకు బాధ అనిపిస్తుంది. అయినా ఇప్పుడు నువ్వు మంచిదాని వల్ల నేను చెడ్డదాన్ని అయినా ఊకోరాదని నన్ను అంటున్నావు. నేను మంచిదనేది నువ్వు చెడ్డదాని మీద. ఆమెకు చెప్పేది ఆమెకు చెప్తాను, నీకు చెప్పేది నీకు చెప్తానా? మంచి అని చెడ్డ ఏంటే? అయినా నా పెళ్ళైన కంచెల్లి నన్ను తిరుగుతా నిన్ను తిరుగుతా నాకు తెలుసు ఆమె సంగతి. నీకు అట్లా ఉండొచ్చు. ఇప్పుడు కనపడతలేదా నువ్వు మాట్లాడేటి? అర్థమవుతుందా? అయినా మన ఇంట్లో గిట్లా మాట్లాడబట్టి ఇంకా నలుగురు ఎన్ని మాట్లాడతాను కాదు కావ్య. ముసలి ఏదో అనవచ్చు అంటే ఆమె చెప్తే నువ్వు అన్న ఊకోవా? కాదవ్వా, చిన్న పిల్లలకు ఇప్పుడు గావరాలు ఇస్తారు, గౌరవం ఇచ్చి పెంచుకుంటారు. మమ్మల్ని గౌరవంతో పెంచలే నువ్వు. గౌరవం అయితే మాత్రం లేచిపోమ్మని చెప్తారా? ఏడిదిరా లేడుదిరా కొన్ని మంచి లేపా. ఏమైనా బిడ్డను కళ్ళలో పెట్టుకుంటది, నన్ను కళ్ళలో పెట్టుకుంటది. ఇది నువ్వు తిని ఉండే కాడ ఉండకుండా ఏంద్రా ఏమన్నావురా? నేను చూస్తాను వాళ్ళు నేనేమన్నట్టు ఇప్పుడు అది మా చుట్టూ ఎడుతుంది. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా నేడుతాను నువ్వు? చెప్పేటి అన్ని చెప్పింది ఎడుతుంది. కాదా నువ్వు తిని ఇంట్లో కూసమ్మంటానే మంది ఇంట్లో తిరగకే మన సంసారం వచ్చిన మందికి చెప్పకే. నువ్వు నీ దండం పెడితేనే నేనేమని చెప్పలేదు. వాటికైనా కావాలని అని ఆయన చుట్టేస్తాను. అదా అయినా మీ అమ్మకు నేను పెడితే నచ్చలేదు బువ్వ, నాకు తెలుసు మీ అమ్మ సంగతి. ఊకోరాదయ్య శంకరి, నువ్వు నడవా, నువ్వు ఓడి చేస్తావు. నువ్వు ఆయన కూడా కావ్య అదేదో చెప్పినప్పుడు నువ్వు ఆ ముసలేమో ఓటి అనవచ్చు అంటే ఆమె చెప్పినప్పుడు నువ్వు ఎటువంటి మాట మాట్లాడతావు. నువ్వు ఇంకోసారి మాతో చెప్పక ఇస్తాడు ముచ్చట్లు వీళ్ళు ఒలి పెట్టుకోవాలని చెప్తాను. నువ్వు ఒక మాట అంటే ఇంకోసారి మనతో చెప్తారా? నేను అనలేదా అక్క అక్కడ? నేను అనలేదా? మీరు విన్నారా నేను అన్నది? నాకు తెలియదా? కానీ నా మనసుకు నిమ్మలం అవుతుందా గివన్నీ అన్నాక? పోయి వచ్చేసరి కొడతా సంపాదించి పెడతా అని. ఏంటిదే ఏమైంది అవ్వ? ఏంటిదే ఈ ముచ్చట? వజ్ర పెద్దమ్మ లేదా అనే? ఆ పెద్దమ్మ దగ్గర పోయాట మన ఇంట్లో సంవత్సరం ముచ్చట్లు మొత్తం చెప్పతుంది అడిపోయి రోజు పోయి. గౌరవం అయితే లేచిపోతా, గౌరవం అయితే లేచిపోయింది చెప్పింది వారి. సరే కావ్య అంటే ఏదో అనొచ్చు కానీ మన అవ్వ అంటే అదే మౌనిక జీవితం ఖరాబ్ అయితే 7 రోజు లేదు. నా మనవరాలు కదా పోయి కాక 3 తారీఖుల వజ్ర ముచ్చట పట్టుకుంటాను. ఎవరు
అసలు నువ్వు ఏమన్నావే? నేనేమనలేదు, ఆయన బట్టిగా బాగుండాలి చెప్తాను. అబ్బో ఏరడ చేసినట్టు ఒకటి పుట్టిస్తారయ్యా, ముసలితోటి అనవచ్చు అంటే మాత్రం ఇంకా 4 పుట్టించి చెప్తారు మనకు లొల్లి పెట్టుకోవాలని. ఎందుకయ్యా నువ్వు? ఆయన మీ అవ్వ పురుగు పుట్టదిని పుట్టలు ఉండదు, ఇంట్లో పన్న తిరుగుడు వాళ్ళ మీ అవ్వకు. అరే రామ శంకరి, ఇక లొల్లి పని చేస్తారా? ఇంకా ఇట్నే కొలుసుకుంటారా మరి? బాగా కానీ పోలి ఇంట్లో పోలిగా లొల్లి పెట్టుకుంటే అంతా నింటే మంచిగా ఉంటుందా? ఇలువ పోయింది చాలదా మనది? ఇంకా మళ్ళీ మౌనిక ముచ్చట మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చి చెప్పుడేంద్రా? 4 గోళ్ల మధ్య జరిగిన ముచ్చట 4 గుట్లు ఎత్తాను నువ్వే కొంట పోయి. అవ్వా నీ బిడ్డ సంగతి ఎవరో తెలియదు. ఆగే రాదే అవ్వ, నీకు దండం పెడతా ఆగే. మరి నాయన పెట్టవట్లేవురా? చూడు ఇప్పుడే అట్లా మాట్లాడుతాను, ఇంకా మాట్లాడలేదు. నీ బిడ్డ సంగతి ఎవరో తెలియదు. మీరు పోలే ఇంట్లో పోయి వచ్చిన కాంచి ఒకటే లొల్లి. ఇవి ఉండే కాడ ఉంటే ఈ లొల్లు వచ్చిన ఆనయ్య ఒక కాడ కూర్చుంటే అయిపోతుంది కదా. అవ్వా ఏంది ఈ లొల్లి ఏంది? ఓ వజ్రా అక్క బియ్యం చెప్తాను అక్క, గ్లాసులు అండి సాయబొట్టుది ఆయన కూర్చుందిరా, కూర్చో కూర్చో అక్క. పొద్దెక్కింది అక్క, నిన్న మొన్న ఒడ్లు పడితే సాధన అయితే లేదు, ఇవన్నీ నొత్తన్నాయి, అమ్మటాలో లేచినాయి. అన్నం వండుకున్నావా? ఇక అన్నమేడ అనుకుంటాను, నా పెద్ద కోడల దగ్గరనే తింటా, చిన్నదానికి నాకు పడది. మీ మనవరాలు ఇన్నే ఉంటుందట కదా, అందరూ అనుకుంటాను. ఇక లోగులు కాకులు ఎన్ని అన్న అనుకొని దానికి జ్వరం వచ్చి పన్నది. ఇక ఇవ్వలేమనుకుంటే ఏందవ్వా, ఇక ఎంత చెప్పినా అయినా లేదు ఏం లేదు. బిడ్డ మొన్నటి దాకా జ్వరం వచ్చి పన్నది. అయ్యి వద్దన్న ఇండ్లే, అవ్వద్దన్న ఇండ్లే, పెద్ద బాబు సుతం వద్దన్నాడు, అద్దన్న ఇవ్వాలి వద్దన్న ఇండ్లే. ఇక ఆయన లొల్లి పెట్టుకున్నట్టు ఫోన్లో మాట్లాడుకున్నారు, అద్దనంగా చూద్దాం వేయింది. ఇక ఆయన ఏం పని చేస్తాడో ఏదో మాకు తెలియదు. ఏం చేస్తావు అక్క, మరి పోయినందుకు ఇవ్వాలను వాళ్ళే అనుభవించాలి. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాం. ఇగో ఈ వాడు చెప్తే ఆ వాడు పుట్టించిండయ్యా. ఈమె నా మనవరాలకు ఏం పని చేసేటోడు దొరకడయ్యా, మంచోడు దొరకకపోయా పూరు పోయినందుకు. కానీ ఇది ఈ ముసలితోటి అన్న బిడ్డ. ఇగో పెద్ద నోటు ఒకటి అన్నద్దు, చిన్న నోటు ఒకటి పడద్ది అవ్వ. మేము బాయికాడికి పోతాం అవ్వ, నీకు బువ్వు వేసేదైనా నీకు మందులు ఇచ్చేదైనా కోడన్లే కదనే. కోడన్లే బిడ్డలు, బిడ్డలే కోడన్లు అనుకోవాలి, మంచిగా ఉండాలి అవ్వ. యాళ్ళకో ఇక్కడ చల్లబడి మందులు వేసుకొని ఇంటనే పండుకో. బయటికి పోకు, ఈ బదనాములు లేకు, బదనాములు మొయ్యకు, తిట్ల పడకు. నేనేమనలేదురా, ఇతరాలు మూలచ్చులు వెళ్ళి పెడతారు, నేనేమనలేదు బిడ్డ. ఏడువకు, బాధపడకే అవ్వ. నువ్వు బయటికి పోయి ఒక ముచ్చట చెప్పడం వల్ల ఎంత అనర్థానికి దారి ఇస్తుందో చూస్తానవా? ఇక ఈ కాంచి దండం పెడతావు, నువ్వు బయటికి పోకు, ఈ బదనాములు మొయ్యకు. గోళీలు వేసుకున్నావా? ఇప్పుడు వేసుకున్నా గోళీ. సరే చూసినవా, నన్ను అడిగేటి అన్ని అడిగింది. నీకు నీ మనవరాలు ఎట్లా గిట్లుంటుంది గట్లుంటుంది అన్నది. నేనేదో ఆపదికి చెప్పినందుకు మళ్ళా అన్ని పూస కూర్చున్నట్టు నా కోడలికి చెప్పింది. నా అనుభవం దానికి రాదా? ఒక్కటి లేకుండా అన్ని చెప్పింది. అవి లోలి కావాలని, ఎట్లా లోలి కావాలని చూసింది. అది నన్ను అడగనే అడుగుతా నేను, లాస్ట్కి అడగపోతే ఇడిచిపెట్ట. మళ్ళీ ఎట్లా చెప్పింది అది? అయ్యో ఇప్పుడు ఏమైందని అంతగానో చెల్లిసిరా కొడతానా? మాట్లాడక మళ్ళీ నువ్వు మంచిగా చేసినావు అని. ఏంది మాట్లాడేది? ఏమైందని ఇప్పుడు? నువ్వు బయటకు పోయి పని చేసి వద్దని తింటావు అమ్మకి, అయినావు ఎందుకు తింటావు? ఇగో ఇంట్లోకి వెళ్తలేదని వేనా, ఇప్పుడు ఏమైంది అంటే అక్కడ నువ్వు పని చేస్తాను మీ వాళ్ళు చూస్తే ఏమనుకోవాలి నన్ను? అంటే వీడు బలాదురుగా తిరుగుతాను, జలసా తిరుగుతాను, ఇంట్లో అంటాను అనుకో అన్న. అంటే నువ్వు అనుకుంటే అయిపోయిందా? నేనేమన్నా చేసి మా అమ్మలోకి ఇస్తాను వాళ్ళు అనుకోవడానికి? నీకు బయటకు పోకన్నప్పుడు విన్నావా మరి నువ్వు? నేను బయటకు వచ్చినాక కూడా నువ్వు అక్కడ ఎందుకు మాట్లాడుతున్నావు మరి వాళ్ళతోటి? అదేమన్నా గవర్నమెంట్ జాబా? అగో రంజిత్, నేను చెప్తానా, పని లేనప్పుడు బతిని ఆడుకోవాలి. ఏం చేయమంటావు మరి? ఇంట్లోకి పైసలు వెళ్తలేవు, నువ్వు చక్కగా తెత్తలేవు. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా? మొన్న మా బాక్కర్ తీసుకొచ్చిన పైసలు కూడా కిరాయి నేనే కడుతుంది. నీకు చదవనప్పుడు నేను తెస్తే ఏమైంది? కొద్దిగా అర్థం చేసుకోమోని నాకు చేతి తిరిగితే నేను తెచ్చియనా? అందుకే నేను కూడా పని చూసుకుందామని బయటికి పోయినా. కోపం తెప్పి మోనిక సపరేట్గా పో. మస్తు కోపాలు వస్తాయి నీకు, ఏం చదవనోనికే మస్తు కోపాలు వస్తాయి. ఏమన్నంటే చాలు తాగుతావు, తాగిన మాత్రం ఏం మాట్లాడుతావు తెలియదు. ఏం చేత కాదు కానీ చూసుకుంటున్న కొద్ది బాగా చెప్తాండేమో. ఏందే శాతగానే ఉంటాను ఊరికే? ఎట్లా ఒప్పిస్తానే నీకు? నడు ఇలాకెళ్ళి. అంటే నువ్వు పని చేస్తలేవు, నేను ఒక పని చూసుకుంటాను, నేను అడిగితే నువ్వు నన్ను కొడతావా? ఇందుకే నువ్వు నన్ను చేసుకొని వచ్చింది. మాట్లాడక మోనిక, నువ్వు చక్కగా లోపలికి పో, ఇంట్లో పో.
చిన్నప్పటి నుంచి ఒక్క దెబ్బ తినలే మా అమ్మ బాబుతోటి. ఎంత మంచిగా పెరిగినో ఇక్కడ అంత కఠినమైంది. నా సంసారాన్ని ఎంత మంచిగా దిద్దుకుందామని ముందటికైనా కానీ ఎటు కాకుండా ఆగమవుతుంది. పని గురించి అడుగుతూ కొడుతుండు, నేను పని చేసుకుంటా అంత తప్ప. మా వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడాలి. ఏం రాత రాసిన దేవుడా.